concentrate. And right now I'm not teaching on the why resonance is possible. I'm not teaching that part. Resonance enduku possible అని చెప్పట్లేదు. నేను జస్ట్ హౌ టు రైట్ ద స్ట్రక్చర్స్. ఫస్ట్ మన ఫోకస్ అంతా స్ట్రక్చర్స్ మీద. స్ట్రక్చర్స్ బాగా వచ్చిన తర్వాత అసలు రెజొనెన్స్ ఎందుకు జరుగుతుంది అనేది అప్పుడు ఈజీగా అర్థమవుద్ది. ఓకే, సో చెప్పిందని ఫాలో అవ్వండి. జస్ట్ ఇది ఏంటంటే కొద్దిగా ముగ్గులు వేస్తున్నట్టు ఉంటుంది, రంగోలీ టైప్ ఉంటుంది, అలా మనం జస్ట్ ఎంజాయ్ చేయటమే దీన్ని. ఓకే, సో రెజొనెన్స్లో ఫస్ట్ కేస్, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్. సో ఫస్ట్ మన టార్గెట్ అంతా హౌ టు రైట్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్, అది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఎందుకు అనేది మీరు క్వశ్చన్ చేసుకోవద్దు. ఓకే, ఎలా రాయాలి ఫస్ట్, హౌ టు రైట్ ద స్ట్రక్చర్స్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ atom which is having the positive charge 1, this is 2, this is 3. Okay, so you are shifting the pi bond here. సో ఈ పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ చేసాం. ఓకే, ఈ యారో మార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే యారో మార్క్ ఏంటంటే టూ ఎలక్ట్రాన్స్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ దిస్ పొజిషన్ టు దిస్ పొజిషన్. 2 electrons are shifting from this position to this position. Okay, now second structure, double headed arrow ఇలా రాయాలి రెజొనెన్స్ కి ఎప్పుడైనా సరే. ఓకే, సో దీని కరెస్పాండింగ్ స్ట్రక్చర్ రాయండి. దీని కరెస్పాండింగ్ స్ట్రక్చర్ ఇప్పుడు యారో మార్క్ అర్థం చేసుకొని ట్రై చేయండి ఎంతమందికి అర్థమైందో. సో స్ట్రక్చర్ ఎలా రాయొచ్చు, CH2 ప్లస్ CH డబుల్ బాండ్ CH2, CH double bond CH2. Okay, suppose if I give next structure CH2 double bond CH double bond CH2 plus. Once again I am repeating, do not question yourself why it is happening. Just question yourself how to write the next structure. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీకు హౌ టు రైట్ ద నెక్స్ట్ స్ట్రక్చర్ మీద మీకు మైండ్లో ఉండాలి. మిగతా ఏ క్వశ్చన్ మైండ్లోకి రానివ్వద్దు. వన్స్ స్ట్రక్చర్ మొత్తం తెలిసిన తర్వాత మీకు అప్పుడు ఈజీగా అర్థమవుద్ది ఎందుకు మనం చదువుతున్నాము, ఇది బేసిక్గా ఎందుకు యూస్ఫుల్ అనేది మొత్తం అర్థమవుద్ది. బట్ ఓపిక పట్టండి. ఓకే, ఇట్ టేక్స్ టైం. జనరల్గా ఆఫ్లైన్ క్లాస్లోనే మోర్ దెన్ 10 hours క్లాస్ చెప్పాల్సి వస్తుంది. ఆఫ్లైన్ క్లాస్లోనే మోర్ దెన్ 10 hours నేను క్లాస్ చెప్తాను. ఆన్లైన్ కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. సో ప్లీజ్ బీ పేషెన్స్. తెలిసిన వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, తెలియని వాళ్ళు నేర్చుకోండి, కొత్తగా ఉన్నవాళ్ళు. సో C ప్లస్, ఓకే, ఎక్కడైతే పాజిటివ్ ఛార్జ్ ఉందో 1 2 3, ఇది ఎలాగైతే రాశారో దీన్ని నెక్స్ట్ స్ట్రక్చర్ కూడా సేమ్ అలాగే రాయండి, సేమ్ అలాగే. ఓకే, సో CH2 డబుల్ బాండ్ CH ప్లస్ CH డబుల్ బాండ్ CH2. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఇంకొక పాజిబిలిటీ ఉంది. సో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3. సో దిస్ పై బాండ్ షిఫ్టింగ్ హియర్. ఓకే, సో 1 2 3. సో కరెస్పాండింగ్ స్ట్రక్చర్ యూ కెన్ రైట్ CH2 ప్లస్ CH double bond CH double bond CH2. So for this molecule, for the first molecule, number of resonance structures are 2. For first molecule, number of resonance structures are 2. For the second molecule, number of resonance structures are 3. 1 2 3. Okay, now suppose if I write the structure like this. If I write the structure like this, okay, so this is a 1, this is 2, this is 3. Basic structure to compare cheyandi eppudaina sare. So this pi bond will be shifted here, this pi bond will be shifted here. So corresponding structure. So please be patient. So మీకు పేషెన్స్ ఉంటేనే మీకు ఈ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది.
పేషెన్స్ లేకుండా ఒకేసారి అన్ని రాసేద్దాం, ఇది వచ్చింది కదా మిగతా అని కూడా అలాగే ఉంటే నాకు వచ్చు కదా అని ఫీలింగ్లో ఉండొద్దు. బికాస్ ఐ నో ద హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఇన్ ద కమింగ్ క్లాసెస్. సో ఓపిక్గా రాయండి, వచ్చినా సరే ఓపిక్గా రాస్తే మీకు కంఫర్ట్గా ఉంటుంది. నాకు ఆల్రెడీ వచ్చు అన్న ఫీలింగ్లో క్లాస్ వింటే ఇబ్బంది పడతారు. రాఘవి అసైన్మెంట్ చేస్తున్నావా? సాయి మోహిత్ అసైన్మెంట్ చేస్తున్నవారు కెమికల్ బాండింగ్ది? సుమంత్, ఫస్ట్ ఎలా రాయాలో ఫస్ట్ ఫోకస్ చేయి. ఓకే, మిగతా చిన్న చిన్న డౌట్స్ అన్నీ కూడా మన ఎగ్జాంపుల్స్ రాసే కొద్దీ క్లియర్ అవుతూ ఉంటాయి. రెజినెన్స్ అనేది ఒక సముద్రం లాంటిది. ఓకే, నువ్వు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నావు. సో ఫస్ట్ మన ఫోకస్ అంతా కూడా స్ట్రక్చర్ ఎలా రాయాలి దాని మీద ఫోకస్ చేయి. ఎప్పుడు స్టేట్మెంట్ క్రియేట్ చేయొద్దు. ఒక 10 స్ట్రక్చర్స్ తర్వాత నీకు ఒక ఐడియా వస్తుంది. ప్రభంజన్, ఇట్ ఈస్ నాట్ బెంజీన్. బెంజీన్ అంటే దిస్ ఈజ్ బెంజీన్, దిస్ ఈజ్ బెంజీన్. ఓకే, నేను పేర్లు పెట్టను ప్రస్తుతానికి, మాలిక్యూల్ నేమ్స్ ఏమి చెప్పను మీకు. ప్రస్తుతానికి మాలిక్యూల్ నేమ్స్ ఏమి చెప్పను, ఎందుకంటే ఒకేసారి అన్నీ నేర్చుకుంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, అన్నీ గుర్తుండవు, మర్చిపోతారు. ఓకే, ఇంతవరకు రాశారు కదా? రైట్ నో ఐ డోంట్ టేక్ ఎనీ కాంపౌండ్ నేమ్. కాంపౌండ్ నేమ్స్ అన్ని కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ స్ట్రక్చర్స్ ఎలా రాయటం. So please write down the answer for this one. కంప్లీట్ గా స్ట్రక్చర్ మొత్తం రాసిన తర్వాతే క్వశ్చన్ ఏదైనా డౌట్ ఏదైనా ఉంటే అడగండి. మీరు పేపర్ మీద రాయకుండా డౌట్ అడగొద్దు. మీరు ఏదైనా అడగాలనుకుంటే ఫస్ట్ మీ దగ్గర నోట్బుక్ లో మొత్తం క్వశ్చన్ రాసుకోండి. ఆల్ పాసిబిలిటీస్ మొత్తం పేపర్ మీద రాయండి. ఫైనల్ ఎగ్జామ్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎప్పుడు పిల్లలు ఎందుకు మిస్టేక్ చేస్తారంటే పేపర్ మీద రాయకపోవటం వల్ల మిస్టేక్ చేస్తారు. సో రెజినెన్స్ అనేది ఆర్గానిక్ కాన్సెప్టే. సో పేపర్ మీద రాయండి కంప్లీట్గా. మీ మైండ్లో ఏదైతే ఆలోచన వస్తుందో, వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ ఇన్ యువర్ బ్రెయిన్, ఇన్ యువర్ మైండ్, సో ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ ది పేపర్. ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ ది పేపర్. సో ఆఫ్లైన్ క్లాస్ అయి ఉంటే కనుక ఒక్కొక్క స్ట్రక్చర్ ఇచ్చి ఒక్కొక్క స్టూడెంట్ని బోర్డు మీదకి పిలిచి రాపిచ్చేవాడిని. సో ప్రస్తుతానికి ఆన్లైన్ కాబట్టి ఆ ఛాన్స్ లేదు. రుత్విక్, మధుసూదన్ రాస్తున్నారా? గురు షణ్ముఖ్, శ్రవణ్ తేజ, సిద్ధార్థ, సాత్విక్ రెడ్డి. సాత్విక్ రెడ్డి ఆఫ్టర్ లాంగ్ టైం క్లాస్కి వచ్చినట్టున్నావు కొద్దిగా.
ఇంకోడు ఉండాలి రా సాత్విక్ రెడ్డి, మీ ఇంకోటి ఉండాలి, వాడి పేరు ఏం పేరు? సాత్విక్, ఇంకో మీ కజిన్ పేరు ఏం పేరు రా? రితీష్ ఉన్నాడా క్లాస్లో వాడు? రితీష్ వా ఉన్నావా? ఉన్నాడు, రితికా ఉంది, రితీష్ లేడు. రితీష్ గారు లేడు కదా, ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. రిషిక క్లాస్లో ఉన్నావా? రిషిక, రితిక. రిషిక, Anurag, how was your exam? Last week you said next time I will write. Anurag, how was your exam? Anurag, reply ఇవ్వరా? Anurag, are you in the class or not? Better than last time, but you are not saying best. Physics ఎక్కువ చదువుతున్నావా? అది ఫిజిక్స్ ఒకటే ఎగ్జామ్ మార్క్స్ చూస్తే ఫిజిక్స్ ఒకటే చేస్తున్నట్టు అనిపిస్తుంది, కెమిస్ట్రీ మ్యాథ్స్ గాలికి వదిలేసినట్టు అనిపిస్తుంది. ఎగ్జామ్కి మూడు ఇంపార్టెంట్. యు ఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ద ఐఐటి ఎగ్జామ్ ఓన్లీ ఫర్ ఫిజిక్స్. చరణ్ సాయి, శ్రీరాగ్, ఈ మిరియాలు కూడా బ్యాచ్ మొత్తం ఎలా రాశారు ఎగ్జాము? ఫైన్, గుడ్. ఫైన్ గుడ్ ఏంద్రా? వెల్. Srinidhi, how many marks you are getting this time? Srirag also good. ఎంతమందికి అబౌవ్ 90 వచ్చాయి? రిషికేష్ నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్ ఏంట్రా? నమ్రత్ 80. పైన 20 పోతున్నాయి నమ్రత్గా. ఎప్పుడు 80, 85, 75 అంటావు. What happened, Krishnaja? Why? మిగతా రాస్తా ఉండండి, నేను చిన్నగా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను, ఆన్సర్లు రాస్తా ఉండండి, నేను చెప్తాను ఓపిక్గా. మిస్టేక్స్ అంటే ఎలా కృష్ణజ? హౌ మెనీ సిల్లీ మిస్టేక్స్? 20 మార్క్స్ సిల్లీ మిస్టేక్స్. 20 ఉన్నాయి సిల్లీ మిస్టేక్స్. ఫోర్ క్వశ్చన్స్ 4 మార్క్స్. ఫోర్ క్వశ్చన్స్ 20 మార్క్స్. ఎరా హితేష్, ఎలా రాసావు ఎగ్జామ్? అక్రమ్, కర్ణాకర్. ఎరా కర్ణాకర్, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? అక్రమ్ గుడ్ అని చెప్తున్నావు, మార్క్స్ ఎన్ని వచ్చాయి చెప్పరా? మార్క్స్ని బట్టి గుడ్ బట్టి నేను చెప్తా. గుడ్ అని మీరు చెప్పకూడదు, గుడ్ అని నేను చెప్పాలి, మీరు మార్క్స్ చెప్పాలి.
కర్ణాకర్ అసైన్మెంట్ డౌట్స్ ఉంటే ఏమైనా ఉంటే ఫోన్ చేసి అడగండి. చరణ్ సాయి చాలా తక్కువ వచ్చాయిరా. కెమికల్ బాండింగ్లో తక్కువ రావటం ఏంటి? ఆడే స్కూల్ లెవెల్లో చదువుతారు కొంత, ఇంకా రావాలి. తరుణ్ గడు ఉన్నాడా లేడా? తరుణ్ బేటా ఉన్నావా? రిప్లై ఇవ్వలేదంటే లేడవాడు. ఉన్నావా? సిద్ధార్థ ఎగ్జామ్ రాసావా? న్యూ స్టూడెంట్స్ రెస్పాన్స్ ఇవ్వట్లా, అసలు మొహమాట పడతారేరా న్యూ స్టూడెంట్స్. రిప్లై ఇవ్వండి. సిద్ధార్థ్, శ్రీ విద్య తగ్గాయిగా ఈసారి. సిద్ధార్థ్ ఓకే. సో మీ మార్క్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మళ్ళీ ఒకసారి మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఆ కెమికల్ బాండింగ్ క్లాసెస్ వినండి, ఆ అసైన్మెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ కలే ఇప్పుడు ఈ వీక్ అంతా కెమికల్ బాండింగ్ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్కి కెమికల్ బాండింగ్కి మినిమం 75 మార్క్స్ తగ్గకుండా ఎగ్జామ్ రాయగలగాలి. టోటల్ కెమికల్ బాండింగ్ ఉంటుంది ఎగ్జామ్, ఇంక్లూడింగ్ అయానిక్ బాండ్. ఓకే, so see the structures. So this is 1, this is 2, this is 3. Okay, so we are shifting the pi bond like this. Now the corresponding structure, double bond C plus, and this is 1, this is 2, this is 3. So we are shifting this pi bond here. Therefore corresponding structure, double bond C plus. Okay, this is 1, this is 2, this is 3. So మీ ప్రీవియస్ స్ట్రక్చర్ చూస్తే మీకు ఒక ఐడియా రావాలి. ఏంటి ఐడియా అంటే 2-3లో పై బాండ్ ఉంటే 2-3లో పై బాండ్ ఉంటే దట్ పై బాండ్ ఈజ్ షిఫ్టింగ్. 2-3లో పై బాండ్ ఉంటే అది షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ 2-3లో పై బాండ్ ఉంది, షిఫ్ట్ అయింది. ఇక్కడ 2-3లో పై బాండ్ లేదు. సో 2-3లో పై బాండ్ లేదు. సో ఆఫ్టర్ దట్ నో పాసిబిలిటీ, ఆఫ్టర్ దట్ నో పాసిబిలిటీ. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ మీరు 1 2 3 ఎలాగనే తీసుకోవచ్చు. 1 2 3 లెఫ్ట్ వైపున తీసుకోవచ్చు, రైట్ వైపున తీసుకోవచ్చు, ఎటు తీసుకున్నా ప్రాబ్లం లేదు. 1 2 3. సో వీఆర్ షిఫ్టింగ్ ద పై బాండ్ and I am writing the structure. You can take in any direction, no problem. Okay, again this is 1, this is 2, this is 3. Now this pi bond we are shifting. నేను చెప్పేటప్పుడు బోర్డు కలే వినండి, నేను చెప్పేటప్పుడు మీ మొబైల్ కలే చూడండి. ఓకే, సో మొబైల్ కలే చూస్తూ ఉండండి. నెక్స్ట్, సో డబుల్ బాండ్ positive. Next 1 2 3. So you are shifting this double bond. So corresponding structure, double bond C plus. So this is 1, this is 2, this is 3. So shift the pi bond, double bond C plus. 1 2 3. Shift the pi bond, okay. So here first molecule ఎలాగైతే ఉందో లాస్ట్ మాలిక్యూల్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది. therefore లాస్ట్ వన్ నేను కౌంట్ చేయను. లాస్ట్ వన్ కౌంట్ చేసే మీనింగ్ ఏంటంటే ఒకే మాలిక్యూల్ 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నట్టు. ఓకే, సో హియర్ మీరు అబ్జర్వ్ చేసే స్ట్రక్చర్లో ఒకసారి బోర్డుగా చూడండి అందరూ. ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ వచ్చింది. సో
ఈచ్ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇంతకన్నా వేరే పాజిబిలిటీ ఉండదు కదా, ఇంకా ఉన్న అన్ని కార్బన్ దగ్గర పాజిటివ్ వచ్చింది, ఇది కాక వేరే పాజిబిలిటీ ఉండదు ఇంకా. ఓకే, దేర్ ఫర్ దిస్ మాలిక్యూల్ నెంబర్ ఆఫ్ రెజొనెన్స్ ఆర్ 5. ఫర్ దిస్ మాలిక్యూల్ నెంబర్ ఆఫ్ రెజొనెన్స్ ఆర్ 5. నమ్రూత్, ఐ టోల్డ్ యూ, నేను ఇక్కడ జస్ట్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఎలా రాయాలో చెప్తాను, మిగతా పాయింట్స్ ఏమీ నేను ఇప్పుడు డిస్కస్ చేయను. వన్స్ రెజొనెన్స్ స్ట్రక్చర్ మొత్తం అయిపోయిన తర్వాత మీ డౌట్స్ అని నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా నమ్రూత్? నేను ఓన్లీ స్ట్రక్చర్ల మీద ఫోకస్, నా ప్రజెంట్ ఫోకస్ ఓన్లీ స్ట్రక్చర్స్, హౌ టు రైట్ ద రెజొనెన్స్ స్ట్రక్చర్స్. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తారో మాకు ఐడియా ఉంటుంది బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్. అందుకే కొద్దిగా ఓపిక్గా నిదానంగా చెప్తాను. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ స్ట్రక్చర్ 7-membered ring. Next structure 7-membered ring. 7-membered ring. Okay, so this is 1, this is 2, this is 3. So you are shifting this pi bond. Next, this is 1, this is 2, this is 3. You are shifting this pi bond. This is 1, this is 2, this is 3. You are shifting this pi bond. And this is 1, this is 2, this is 3. You are shifting this pi bond. This is 1, this is 2, this is 3. You are shifting this pi bond. This is 1, this is 2, this is 3. You are shifting this pi bond. This is 1, this is 2, this is 3. You are shifting this pi bond. Okay, so if you observe the structure, all carbons, అన్ని కార్బన్లకి దగ్గర పాజిటివ్ వచ్చింది, చెక్ చేయండి ఒకసారి. ఆల్ 7 కార్బన్స్, ఒక్కొక్క స్ట్రక్చర్ ఒక్కొక్కటి పాజిటివ్ తీసుకుంటే 7 కార్బన్ దగ్గర పాజిటివ్ వచ్చింది. ఓకే, అండ్ ఫస్ట్ స్ట్రక్చర్ లాస్ట్ స్ట్రక్చర్ రిపీట్ అయింది. ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ రిపీటింగ్, దేర్ ఫోర్ లాస్ట్ వన్ క్యాన్సిల్ చేశాను. అండ్ టోటల్ 7 కార్బన్ దగ్గర పాజిటివ్ వచ్చింది. దేర్ ఫోర్ 7 రెజొనెన్స్ స్ట్రక్చర్స్. 7 రెజొనెన్స్ స్ట్రక్చర్స్. 7 రెజొనెన్స్ స్ట్రక్చర్స్. రెజొనెన్స్ స్ట్రక్చర్స్. నీటిలో బేసిక్ పాయింట్ ఏంటంటే 1 2 3 రాసుకోవటం. ఓకే, పై బాండ్ షిఫ్ట్ చేయడం. 1 2 3 రాసుకోవడం, పై బాండ్ షిఫ్ట్ చేయడం. ఒక ఆర్డర్లో రాసుకుంటూ పోతేనే వస్తాయి, పిచ్చి పిచ్చిగా రాస్తే రాదు. నెక్స్ట్ క్వశ్చన్. పాజిటివ్ డబుల్ బాండ్. సో మీ నెంబరింగ్ ఎలాగైనా ఇవ్వచ్చు. సో నేను ఇలా తీసుకుంటున్నా, 1 2 3 ఇలా తీసుకుంటున్నాను నేను. ఓకే, సో పై బాండ్ షిఫ్టింగ్ లైక్ దిస్. సో కరస్పాండింగ్ స్ట్రక్చర్ double bond C plus. Okay, now 1 2 3.
pi bond shifting like this. రాసిన తర్వాతే అర్థమవుద్ది. అంటే నెక్స్ట్ వచ్చే స్ట్రక్చర్ సేమా కాదా అనేది నువ్వు పేపర్ మీద నోట్ డౌన్ చేశాకే, పేపర్ మీద రాసాకే అర్థమవుద్ది. సో వితౌట్ పుట్టింగ్ ఆన్ ది పేపర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఇమాజినేషన్లో చేయొద్దు, మ్యాథ్స్ ఫిజిక్స్ లాగా కాదు. కొద్దిగా ఇది కొద్దిగా పేపర్ మీద ఓపిక్గా ముగ్గులు వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో రంగోలీ మంచిగా వేయండి. ఎంత మంచిగా రంగోలీ వేస్తే అబ్బాయిలు అయితే అంత మంచి బ్యూటిఫుల్ వైఫ్ వస్తుంది, అమ్మాయిలు అయితే హ్యాండ్సమ్ హస్బెండ్ వస్తాడు. మీరు కనుక పిచ్చి పిచ్చిగా స్ట్రక్చర్లు వేసారా మీ ఇష్టం. ఓకే, తర్వాత నన్ను అడగొద్దు మళ్ళీ. సో సైక్లోప్రోపేన్, సో 3 కార్బన్స్ స్ట్రక్చర్, పేరు అవసరం లేదు. సో 3 కార్బన్స్ getting the positive charge. 3 carbons getting the positive charge. Therefore, total resonance structures are 3 resonance structures. Each carbon దగ్గర పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ముగ్గులు మంచిగా వేయండి. ఓకే, తర్వాత మళ్ళీ అందమైన పెళ్ళాం రాకుండా, అందమైన హస్బెండ్ రాకుండా ఉంటే నన్ను అడగొద్దు. సో మీరు ఎంత మంచిగా ముగ్గులు వేస్తే అంత మంచిగా వస్తారు. వింటున్నావు నమ్రతగా? అమ్మాయిలు జాగ్రత్తగా వేస్తారేమో. ఎరా మనదీప్, అంతేనా? మంచిగా రాస్తేనే కదా. కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ రాసే ముందు ఒక పాయింట్ మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోండి. బిఫోర్ రైటింగ్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఒక పాయింట్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఏంటంటే దిస్ ఈజ్ అ బెంజీన్, ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో బెంజీన్. ఇది మీకు ఆల్రెడీ తెలిసిన పేరు కాబట్టి చెప్పాను నేను. ఓకే, సో బోత్ ఆర్ బెంజీన్స్ ఓన్లీ. బోత్ ఆర్ నాట్ సేమ్. బోత్ ఆర్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్. రెజొనెన్స్ పరంగా రెండు సేమ్ కాదు. రెజొనెన్స్ పక్కన పడేస్తే రెండు మాలిక్యూల్ సేమే, బట్ రెజొనెన్స్ పరంగా రెండు డిఫరెంట్ అనమాట. అంటే ఇది ఒక రెజొనెన్స్ స్ట్రక్చర్, ఇది ఒక రెజొనెన్స్ స్ట్రక్చర్. దేర్ఫోర్ ఇట్ ఈస్ అ రెజొనెన్స్ స్ట్రక్చర్ 1, ఇట్ ఈస్ అ రెజొనెన్స్ స్ట్రక్చర్ 2. అంటే పొజిషన్ ఆఫ్ పై బాండ్ మారింది. దీనికి డిఫరెన్స్ ఏంటి? పొజిషన్ ఆఫ్ పై బాండ్. సో జస్ట్ పొజిషన్ ఆఫ్ పై బాండ్ మారింది కాబట్టి ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఈ రెండింటిని కూడా 2 డిఫరెంట్ స్ట్రక్చర్ గా తీసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు రెజొనెన్స్. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. నౌ ఫర్ దిస్ మాలిక్యూల్ ఐఎమ్ రైటింగ్ ద ఆన్సర్. సో ఫస్ట్ బోర్డు మీద చూడండి. మాలిక్యూల్స్ జాగ్రత్తగా చూడండి. సో దిస్ ఈజ్ 1, this is 2, this is 3. So this pi bond is shifting here. So corresponding structure, double bond, double bond, double bond, CH2, C plus. So this is 1, this is 2, this is 3. So we are shifting this pi bond. So corresponding structure, double bond, double bond, double bond, CH2, C plus. It is 1, it is 2, it is 3. So shift the pi bond like this. So corresponding structure, double bond, C plus, double bond, CH2. Now it is 1, it is 2, it is 3. Therefore corresponding structure, double bond, double bond, double bond, CH2 plus. Okay, so first structure, last structure, both are not same. First one and last one both are not same. ఎందుకు సేమ్ కాదు అంటే పొజిషన్ ఆఫ్ పై బాండ్ మారింది. సో దీస్ 2 స్ట్రక్చర్స్ ఆర్ డిఫరెంట్. ఒకవేళ దీని తర్వాత నువ్వు మళ్ళీ రెజొనెన్స్ రాసావనుకో,
అంటే మళ్ళీ 1 2 3 నెంబరింగ్ ఇచ్చామనుకో, 1 2 3 నెంబరింగ్ ఇచ్చామనుకో, మళ్ళీ ఇది ఫామ్ అయింది, మళ్ళీ ఇది ఫామ్ అయింది, ఇలా రివర్స్ వెళ్ళిద్ది. సో టోటల్ పాసిబిలిటీస్ మీరు చూసుకుంటే, టోటల్ పాసిబిలిటీ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. చూడటానికి 4 అనిపిస్తుంది, చూడటానికి 4 అనిపిస్తుంది, కానీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ 2 టైమ్స్. ఓకేనా? సో హియర్ పాజిటివ్ ఛార్జ్, హియర్ పాజిటివ్ ఛార్జ్, హియర్ పాజిటివ్ ఛార్జ్, హియర్ పాజిటివ్ ఛార్జ్. సీ ద స్ట్రక్చర్. స్ట్రక్చర్ చూసి కన్క్లూజన్ మీరు అర్థం చేసుకోండి, ఫైనల్ కన్క్లూజన్ అర్థం చేసుకోండి. ఓకే, సో టోటల్ resonance structures for this molecule is 5. Total resonance structures for this molecule is 5. సాయి చరణ్, చరణ్ సాయి ఇద్దరు ఉన్నారా, ఒకళ్ళే ఉన్నారా? చరణ్ సాయి ఉన్నాడు 22114. అనంతపూర్ చరణ్ సాయి ఉన్నావా? అనంతపూర్ చరణ్ ఇద్దరు ఉన్నారా? ఓకే. ఓకే, స్ట్రక్చర్ రాశారా? ఎంత సింపుల్ రెజొనెన్స్, కాకపోతే ఓపిక్గా పేపర్ మీద రాయాలి. ఓకే, ఎవరికైనా డౌట్ ఉందా? లక్ష్మీ నివాస్, ఎనీ డౌట్? టూ హౌ ఏంట్రా? ఇక్కడ స్ట్రక్చర్ చూడు, ఇక్కడ స్ట్రక్చర్ చూడు, నీ కళ్ళెదురుగా 2 మాలిక్యూల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది, 2 కనిపిస్తున్నాయి కదా సాయి. సాయి మణికంఠ, మణికంఠ అర్థమైందా? ఫస్ట్ చూడు, నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ చూడు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇచ్చే క్వశ్చన్కి పేషెన్సీ అవసరం. ఆ క్వశ్చన్కి ఒక హిస్టరీ ఉంది, మీరు అంతా రాసిన తర్వాత మీరు చెప్పే ఆన్సర్ని బట్టి నేను ఆ హిస్టరీ చెప్తా. సో నెక్స్ట్ క్వశ్చన్కి ఒక హిస్టరీ ఉంది. బట్ ఓపిక్గా స్ట్రక్చర్ రాయండి, ఓపిక్గా స్ట్రక్చర్ రాయండి. మొత్తం రాసి ఆన్సర్ చెప్పండి. ఓకే, సో ఈ మాలిక్యూల్కి నెంబర్ ఆఫ్ రెజొనెన్స్ ఎన్ని వస్తాయి? మీరు పేపర్ మీద రాయకుండా చెప్దామంటే మాత్రం మీ ఇష్టం, చెప్పగలిగితే చెప్పండి, పేపర్ మీద రాయకుండా. బట్ నా సజెషన్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్లో ఆర్గానిక్ అంటే ఖచ్చితంగా పేపర్ మీద రాయాలి. సో పేపర్ మీద రాయకుండా క్వశ్చన్ చేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. Kusuma, how was your exam? Kusuma beti, how was your exam? కుసుమ యాక్చువల్గా మా మేనకోడల పేరు. కుసుమ బేటి ఉన్నావా? ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయావా? ఏంటి తక్కువ వచ్చాయిరా? ఏంటి కుసుమ తక్కువ వచ్చాయి? మా మేనకోడల పేరు పెట్టుకున్నావు నువ్వు. నీకు మార్క్స్ రాకపోతే మా మేనకోడలు నన్ను తిట్టిద్ది. ఏంటి తక్కువ వచ్చాయి? What happened? Mistakes. Chemistry easy, but marks మాత్రం కన్వర్ట్ అవ్వట్లా, అవునా? కాన్సన్ట్రేట్ ఆన్ ది మిస్టేక్స్. ఫైనల్ ఎగ్జామ్ మిస్టేక్ రాసిన వాడిదే రిజల్ట్. మేఘనా, how was your exam?
ఆన్లైన్ ప్రాబ్లంగా ఉంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసి పంపించేసే రిజల్ట్, నో ప్రాబ్లం, కీ పంపించేసే. సో మేఘనా, హౌ వాజ్ యువర్ ఎగ్జామ్? గుడ్. సో నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయా? స్టార్టింగ్లో అడ్మిషన్కి వచ్చే ముందు మీ ఫాదర్కి సజెషన్ ఇచ్చేదానివి కదా, కొన్ని డౌట్స్ ఉన్నాయని. సో ఇప్పుడు నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయా? ద టీచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ అదర్ థింగ్స్. బ్రాండ్ అనేది ఇంపార్టెంట్ కాదు, టీచర్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ నౌ యూ కెన్ అండర్స్టాండ్. ఎట్ దట్ టైం కొద్దిగా అలా అనిపిస్తూ ఉంటుంది. ఓకే ప్రగతి, హౌ వాజ్ యువర్ ఎగ్జామ్? ఎవరైతే రెగ్యులర్గా మాట్లాడుతున్నారో నేను వాళ్ళని పలకరించట్లేదు. ఓకే, ఎవరైతే అసలు కొద్దిగా సైలెంట్గా ఉంటా ఉంటారో అందరిని పిలుస్తూ ఉన్నా. సో ప్రగతి, హౌ వాజ్ యువర్ ఎగ్జామ్? డిడ్ంట్ చెక్ మిస్టేక్. ఎలా ప్రగతి ఇలా అయితే? ఎగ్జామ్ రాశాక వెంటనే మిస్టేక్ చూసుకోవాలి. ఆ ఎగ్జామ్ రాసిన సండే కాకపోయినా మండే అయినా చూసుకోవాలి, మిస్టేక్ చూసుకోవాలి. ఆ మిస్టేక్స్ ఎందుకు పోయాయో తెలుసుకోవాలి, ఎర్రర్స్ నోట్స్ రాసుకోవాలి. ఆ ఎర్రర్స్ నోట్స్ నెక్స్ట్ ఎగ్జామ్ కన్నా ముందు ఎర్రర్స్ నోట్స్ చదువుకోవాలి. మీరు డే బై డే యూ ప్రాక్టీస్ సో మెనీ క్వశ్చన్స్, సో ఆబ్వియస్లీ యూ డూ సో మెనీ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకునే విధంగా మనం వర్కౌట్ చేయాలి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద ఆన్సర్. ఎనీవన్ గెటింగ్ ద ఆన్సర్? someone got 3, someone got 5. Pranay 22153. Pranay, how was your exam? Pranay Reddy kadra? ప్రభంజన్, నేనేమి చెప్పను. ఇప్పుడు నాకు ఫైనల్గా ఆన్సర్ వచ్చాక ఆన్సర్ ఇంతని చెప్తే దాన్ని రెస్పాండ్ అవుతా. ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకో, అప్పుడు ఎవరిని అడగకుండా చెప్పాలి కదా ఆన్సరు. You have to decide the answer by your own. సో నేను అందుకే రెస్పాన్స్ అవును అంత తొందరగా, అంతా అయిపోయిన తర్వాత రెస్పాండ్ అవుతా. ప్రణయ్ రెడ్డి బిజీ స్ట్రక్చర్ రాస్తా. 74, వెరీ గుడ్. సో సిల్లీ మిస్టేక్స్ ఎన్ని చేశారా? అంటే ఈ క్వశ్చన్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, నాకు అన్నీ వచ్చు అనే గర్వాన్ని పూర్తిగా తగ్గిస్తుంది ఈ క్వశ్చన్ని. ఓకే, సో నాకు ఫౌండేషన్ ఉంది, నాకు ఫౌండేషన్ లేదు, నేను బాగా చదువుతాను అందరికన్నా, ఆ గర్వాన్ని మొత్తాన్ని తీసేసే క్వశ్చన్ ఇది. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏదైనా పాయింట్ చెప్పేటప్పుడు అది ఎలా సాల్వ్ చేయాలో నేను క్లియర్గా చెప్తాను. చాలామంది ఏంటంటే, అంటే నేను చెప్పేది మా ఎక్స్పీరియన్స్తో స్టూడెంట్స్ ఏ మిస్టేక్ చేస్తారో మాకు ఐడియా వస్తుంది. ఇప్పుడు క్లాస్లో లెసన్ చెప్పేటప్పుడు మీకు ఏ డౌట్ వస్తుంది అనేది ఫస్ట్ టైం టీచింగ్ చేస్తే మాత్రం నాకు ఐడియా రాదు. బట్ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్పేటప్పుడు మీకు ఎక్కడ ఏ డౌట్ వస్తే ముందే ఒక ఐడియా వస్తుంది బేసిక్గా. సో దాన్ని బేస్ చేసుకొని ముందే చెప్తాను, ఇలా చెయ్యండి, ఇలా చేస్తే మీకు మిస్టేక్ రాదని చెప్తాను. జనరల్లీ ప్రాక్టికల్గా చూస్తే క్లాస్లో 100% మెంబర్స్ ఉంటే 20% ఫాలో అవుతారు, రిమైనింగ్ 80% కొద్దిగా ఓవర్లుక్లో పోగొడతారు. అంటే సార్ అలాగే చెప్తా ఉంటారు. ఓకే, సో ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి కరెక్ట్ రావట్లా. శైలజ బేటీ ఉన్నావా? ప్రేమ్ ఆన్సర్ చెప్పరా? రితిక, ఋషికేష్, శ్రీనిధి, ఇంతసేపా? అరే ఇదే క్వశ్చన్ ఐఐటి ఎగ్జామ్లో అడిగితే పరిస్థితి ఏంటి? ఇదే క్వశ్చన్ ఐఐటి ఎగ్జామ్లో అడిగితే మీరు ఆడి 5 minutes తీసుకున్నారు. ఒక 5 minutesకి ఒకే క్వశ్చన్ కేటాయిస్తారా మీరు?
ఆ చొప్పున కెమిస్ట్రీలో అడ్వాన్స్ పేపర్లో పేపర్ 1 తీసుకున్నా పేపర్ 2 తీసుకున్నా అప్రాక్సిమేట్లీ పేపర్ 1లో 18 క్వశ్చన్స్ ఉంటాయి. 18 5s ఆర్ 90 minutes. 1.5 hour కెమిస్ట్రీ తీసుకుంటారా? ఇంతసేపు ఆన్సరు. శైలజ నిన్ను రోజు బతిమలాడాల్సి వస్తుంది ఆన్సర్ చెప్పమని. నువ్వు రెస్పాన్స్ అవ్వట్లా ఫాస్ట్గా. నువ్వు క్యాంపస్ నీ సంగతి చెప్తా. ఈశ్వర్, అఖిలేష్, విష్ణుమోహన్, తన్మయ్ కమాన్. తన్మయ్ ఉన్నావా? రెస్పాన్స్ ఇవ్వు. అనీష్, నోబడీ. అందరూ రాంగే చెప్తున్నారు. నాకు ఆన్సర్ రాలా. ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పలా. ఒక్కళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పలా. క్లాస్లో 51 మెంబర్స్ ఉన్నారు. నాట్ ఏ సింగిల్ స్టూడెంట్ సెట్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ రెజొనెన్స్ అర్థమైందా అంటే అందరికి అర్థమైంది అన్నారు. డౌట్ ఉందా అంటే డౌట్ లేదన్నారు. బట్ నో ఆన్సర్. ఇసరమాకండి. ఒకసారి 6 అని, ఒకసారి 7 అని, ఒకసారి 8 అని, ఒకసారి 9 అని. ఏది ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ఇంకా కప్పులో రాళ్ళు వేస్తాడు కదా, అలా వేస్తున్నారు ఒక్కొక్కడు. విష్ణుమోహన్ నాకు మెసేజ్ పెట్టి ఆ టైంలో పర్సనల్గా మెసేజ్ పెడితే నేను వెంటనే రిప్లై ఇస్తా. కెమికల్ బాండింగ్ ఎవరికైతే లింక్ కావాలో నాకు మెసేజ్ పెట్టండి పర్సనల్గా, నేను రెస్పాన్స్ ఇస్తా. నేను క్లాస్లో ఉన్నప్పుడు చెప్తే నాకు గుర్తుండదు. నేను క్లాస్లో ఉన్నప్పుడు ఐఎమ్ థింకింగ్ అబౌట్ రెజొనెన్స్. హౌ కెన్ ఐ థింక్ అబౌట్ కెమికల్ బాండింగ్ లింక్స్? ఆఫ్టర్ ది క్లాస్ సెండ్ మీ ఎ మెసేజ్, ఐ విల్ ఫార్వర్డ్ టు యూ. ఓకే, now let me see how many are possible. I too don't know. Okay, anyway, I follow whatever I taught to you, just I follow that one. 1 2 3 shifting the first pi bond. సో మీ అందరి గర్వాన్ని తీసేసే క్వశ్చన్ ఇది. రెజొనెన్స్ అనేది ఎంత సింపులో అంత డేంజర్. పేపర్ మీద రాయకుండా ఆన్సర్ చెప్తే ఎలా ఉంటుందనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో వాట్ ఆర్ ఐమ్ టెలింగ్ వెరీ సీరియస్ నాన్న. ఇప్పుడు నేను చేసిందంతా కామెడీ టైప్ కొద్దిగా, బట్ వెరీ సీరియస్. రెజొనెన్స్ అనేది చాలా డేంజర్. కెమిస్ట్రీలో మిస్టేక్స్ ఎందుకు చేస్తారు అంటే మ్యాథ్స్ లాగా ఫిజిక్స్ లాగా థింక్ చేయడం వల్ల. మ్యాథ్స్ లాగా ఫిజిక్స్ లాగా థింక్ చేయొద్దు. బికాస్ వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఐ ఆల్సో లైక్ ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. బట్ కెమిస్ట్రీ అనేది నాకు అంతగా ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే, బట్ వన్స్ ఐ బికేమ్ ద టీచర్, మై ఇంపార్టెన్స్ ఈస్ ఇన్ ద ఎగ్జామ్ యు ఆర్ గెటింగ్ ద ఈక్వల్ మార్క్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. అంటే మ్యాథ్స్ 120, ఫిజిక్స్ 120, కెమిస్ట్రీ 120. సో ఈక్వల్ మార్క్స్ కాబట్టి మార్క్స్ ఎలా తెప్పించాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ కన్నా కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ వస్తాయి, నా స్టూడెంట్స్కి ఎలా తెప్పించాలి అనేది ఆలోచిస్తూ నేను టీచింగ్లో చిన్నగా నా సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకున్నా. ఇక్కడ కావాల్సింది ఏమీ లేదు. కెమిస్ట్రీ వెరీ ఈజీ, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగ్లిజెన్సీ ఉండకూడదు. కెమిస్ట్రీ అంటే ఒక చిన్న చూపు ఉండకూడదు. సో నేను ఏం చేస్తున్నా, సింపుల్గా 1 2 3 1 2 3 రాసుకొని ఓపెక్గా స్ట్రక్చర్ రాస్తున్నా. ఇక్కడతో అయిపోలేదు, మధ్యలో ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఒక ఆర్డర్లో రాసుకుంటూ పోతేనే ఆన్సర్ వస్తుంది. ఇలా పిచ్చిగా రాస్తే ఆన్సర్ రాదు. యాక్చువల్గా నేను ఆర్డర్లో రాస్తున్నా, మీరు పిచ్చిగా రాసి ఉంటారు.
అండ్ రాయకుండే సేమ్ వస్తుందేమో, అంటే పేపర్ మీద రాయకుండే సేమ్ మాలిక్యూల్ రావచ్చేమో అని ఆపేసి ఉంటారు కొంతమంది. కొంతమంది ఏం చేశారంటే సేమ్ మాలిక్యూల్ రావచ్చేమో అనే ఉద్దేశంతో ఆపేశారు. ఓకే, సో ఇట్ ఈజ్ ద ఆన్సర్. కొంతమందికి ఎవరికైతే 7 వచ్చిందో 7 ఎందుకు వచ్చి ఉండొచ్చు అంటే ఈ మాలిక్యూల్, ఈ మాలిక్యూల్, ఈ మాలిక్యూల్, ఈ 3 మాలిక్యూల్స్ కన్ఫ్యూజ్ అవుతారు యాక్చువల్గా. అంటే ఈ 3 మాలిక్యూల్స్ సేమ్ అనిపిస్తుంది, ఈ 3 మాలిక్యూల్స్ సేమ్ అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా చూడండి, ఈ 3 మాలిక్యూల్స్లో పొజిషన్ ఆఫ్ పై బాండ్ మారింది. ఇక్కడ పొజిషన్ ఆఫ్ పై బాండ్ చూసుకోండి, ఇక్కడ పొజిషన్ ఆఫ్ పై బాండ్ చూసుకోండి, ఇక్కడ పొజిషన్ ఆఫ్ పై బాండ్ చూసుకోండి, సేమ్ కాదు అవి. విత్ రెస్పెక్ట్ టు రెజినెస్ సేమ్ కాదు. ఆ 3 సేమ్ కాదని తెలిసింది కదా. నేను నెంబరింగ్ ఇస్తాను, సో మీకు ఎక్కడ డౌట్ ఉన్నప్పుడు అడగడానికి నేను నెంబరింగ్ ఇస్తాను. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9. ఎంతమందికి వచ్చిందిరా 9? ఎవరికి రాలా. శైలజ, ఆర్ యు ఇన్ ద క్లాస్? ఇంతవరకు నీ రిప్లై రాలేదు. మరి రిప్లై ఇవ్వే, క్వశ్చన్కి ఆన్సర్ అడుగుతుంటే. ఓకే, ఫిఫ్త్ మాలిక్యూల్, ఫిఫ్త్ మాలిక్యూల్ ఈ పై బాండ్ షిఫ్ట్ చేస్తే ఇది ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక పై బాండ్ ఉంది, ఇక్కడ ఒక పై బాండ్ ఉంది. సో రెండు వైపులా రాసి ఇటువైపు రాస్తే ఏమవుతుంది, ఇటువైపు రాస్తే ఏమవుతుంది. సో ఇఫ్ ఐ రైట్ దిస్ సైడ్ వాట్ హ్యాపెన్స్, if I write this side what happens, that question you can understand after writing only. వచ్చే మాలిక్యూల్ సేమా కాదా అనేది పేపర్ మీద రాసిన తర్వాత ఆన్సర్ వస్తుంది. కర్ణాకర్, ఇక్కడ ఒక డైరెక్షన్ లో ఫాలో అవ్వాలి అట్లాంటి రూల్స్ ఏమీ లేవు. మీకు ఫండమెంటల్ గా నువ్వు అబ్జర్వ్ చేస్తే బేసిక్ స్ట్రక్చర్ చూడు ఒకసారి. నేను ఏదైతే చెప్పానో అదే స్ట్రక్చర్ ప్రతిసారి అదే అబ్జర్వ్ చేస్తున్నా. 1, 2, 3 ఇది ఉందా లేదా చూసుకున్నా. ఈ కండిషన్ ఉందా, ఈ పై బాండ్ షిఫ్ట్ అవుతుంది. కర్ణాకర్ అర్థమైందా? సో ఇది బేసిక్ పాయింట్. అది క్లాక్ వైజ్ డైరెక్షనా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనా, అప్ సైడా, డౌన్ సైడా సంబంధం లేదు. ఈ బేసిక్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని దాన్ని బట్టి ఆ కండిషన్ అక్కడ ఉంటే స్ట్రక్చర్ రాసేయటం. ఓకేనా? సో ఈ క్వశ్చన్ కొన్న హిస్టరీ ఏంటంటే 2015లో గోసాలో నేను ఉన్నప్పుడు ఆల్ ఇండియా 9th ర్యాంక్ వచ్చింది. విష్ణువర్ధన్ రెడ్డి అని, కావలి విష్ణువర్ధన్ రెడ్డి. రైట్ నో హీ ఈజ్ ఇన్ కొరియా. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ హిస్ ప్యాకేజ్ ఈస్ మోర్ దెన్ 1 crore. 1.08 1.1 తెలియదు, బట్ మోర్ దెన్ 1 crore. ఆల్ ఇండియా 9th ర్యాంక్ వచ్చింది. ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఓకే, ఆ స్టూడెంట్ కూడా 9th ర్యాంక్ వచ్చింది, బట్ ఆ స్టూడెంట్ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి ఎగ్జామ్లో వచ్చింది. రెజొనెన్స్ అనేది ఎంత సింపుల్గా, అంటే కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి కెమిస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఇంత చిన్న క్వశ్చన్ కూడా అడుగుతారా అని ఒక ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇదే, ఇంత చిన్న క్వశ్చన్ కూడా అడుగుతారా అనే ఫీలింగ్తో ఇంకా ఏదో ఉంటుంది, ఇంకా డిఫికల్ట్ ఉండాలి అన్న మైండ్తో ఏమవుతుందంటే దాని కెమిస్ట్రీని ఇంకా కాంప్లికేట్ చేసుకుని చివరికి ఎగ్జామ్లో వచ్చే చిన్న క్వశ్చన్స్ అన్ని మిస్టేక్ చేస్తారు. వాడు ఏం చేశాడంటే లాస్ట్ 3 months జెర్రీ మ్యాచ్ ఒక బుక్ ఉంటుంది. అది ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివే వాళ్ళు మాత్రమే ఆ బుక్ చదువుతారు. అలాంటి బుక్ లాస్ట్ 3 months పట్టుకొని చదివాడు వాడు. ఎప్పుడైతే అది పట్టుకొని చదివాడో అక్కడ వాడికి కెమిస్ట్రీ పరంగా డ్యామేజ్, ఆర్గానిక్ పరంగా కంప్లీట్ డ్యామేజ్. ఎందుకంటే ఎక్కువ చదివాడు కాబట్టి డ్యామేజ్. సిలబస్లో ఎంత ఉందో అంతే చదువుకుంటే వాడి క్వశ్చన్ కరెక్ట్ చేసేవాడు. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు నా బోర్డు అంతా ఖాళీగా ఉంది, సో నేను ఒక ఆర్డర్లో రాశాను. ఎగ్జామ్ పేపర్లో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ 80% క్వశ్చన్స్ ప్రింట్ అయి ఉంటాయి. మిగతా స్పేస్లో నువ్వు రెజొనెన్స్ రాయాలి. వాడు ఏం చేశాడు, ఆన్సర్ 9 రాశాడు, కానీ ఒకటిక్కడ అలా రాశాడు.
ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ రఫ్ వర్క్ చేశాడు, మళ్ళీ ఈ 9 మాలిక్యూల్స్ దాంట్లో రాశాడు. దాంతో ఏమైందంటే కౌంట్ తప్పు చేశాడు, ఎగ్జామ్ లో కౌంట్ తప్పు చేశాడు. చాలా మంది స్టూడెంట్స్ చూడండి 2/4 ఈక్వల్ 2 అని రాస్తారు ఎగ్జామ్ లో. 2/4 1/2 నాకు తెలీదా? తెలుసు, ఆఫ్టర్ ది ఎగ్జామ్ తెలుసు, బట్ ఇన్ ద ఎగ్జామ్ ఓవర్ మిస్టేక్. 2/4 అంటే నోట్కి ఏమో 2/4 వస్తుంది, బట్ ఆన్సర్ ఏమో 2 రాస్తారు. అంటే మైండ్లో వెంటనే 4/2 ఆలోచిస్తారు, 2 రాస్తారు. ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కెమిస్ట్రీలో ఈ పాసిబిలిటీ చాలా ఎక్కువ, కెమిస్ట్రీలో ఈ పాసిబిలిటీ చాలా ఎక్కువ అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే చెప్తున్నానో ఇంతవరకు సిలబస్ చదువుకొని ఇంతవరకు మీరు చేయగలిగితే కెమిస్ట్రీ ఒలింపియాడ్ వస్తుంది. IIT JEE కెమిస్ట్రీలో అడ్వాన్స్డ్ పేపర్లో మోర్ దెన్ 80% మార్క్స్ వస్తాయి. మోర్ దెన్ 80% మార్క్స్ కెమిస్ట్రీని అడ్వాన్స్ అంటే అంత ఈజీ కాదు. మీరు అని మీ మార్క్స్ చూపించాను ఒకసారి, నేను 80% అనేది అంత ఈజీ కాదు. ఓకే, బట్ 80% నేను గ్యారంటీ ఇస్తా, ఇఫ్ ఐ ఫాలో వాట్ ఎవర్ ఐ సే. ఓకే, నేను ఇది చెప్పే ముందు ఒకటి చెప్పాను, మీరు ఫాలో అవ్వాలా. ఏంటి? స్ట్రక్చర్ నీట్గా పేపర్ మీద రాయండి, అండ్ ఒక స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ స్ట్రక్చర్ గురించి ఎలా ఫామ్ అయిందో ఆలోచించండి. అది చేసి ఉంటే మీకు ఆన్సర్ వచ్చేది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. అంటే కెమిస్ట్రీ నాకు వచ్చు, నా స్కూల్లో మొత్తం చెప్పారు అనే ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ని కొద్దిగా ఇది డిప్రెస్ చేస్తుంది. మీరు స్కూల్లో చదివారు, బట్ అక్కడ చదివిన దానికన్నా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ డిఫికల్ట్ కాదు, ఇది క్వశ్చన్ డిఫికల్టా? క్వశ్చన్ డిఫికల్ట్ ఏమీ కాదు, ఓపిక, పేషెన్సీ. నేను ముందే చెప్పాను, పేషెన్సీ, కెమిస్ట్రీకి పేషెన్సీ ఉండాలి. ఓకే, మీకు ఎంత పేషెన్స్ ఉంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఎగ్జామ్లో సిల్లీ మిస్టేక్స్ కూడా అందుకే అవుతున్నాయి మీకు. ఓకే, ఎనీవే, సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఒక కేసు. ఏంటా కేసు? CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్. ఓకే, సో దిస్ ఈజ్ a 1, this is a 2, this is a 3, and you are shifting this pi bond and corresponding structure CH2 plus CH double bond CH2. It is a basic idea. Suppose if I give the structure like this, CH2 double bond CH2 plus CH2 plus. So this is 1, this is 2, this is 3. So 2-3 position lo pi bond ledu, 2-3 position lo pi bond ledu, therefore no resonance. No resonance. Okay, so can I go to the next case? Can I go to the next case? ఈ కేసు అయిపోయింది, నెక్స్ట్ కేసుకి షిఫ్ట్ అవ్వచ్చా? ఓకే, సో నెక్స్ట్ కేసు కూడా సిమిలర్ ఉంటుంది. నెక్స్ట్ కేసు కూడా సిమిలర్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్. CH2 plus next atom having the lone pair. నెక్స్ట్ atom దగ్గర లోన్ పేర్ ఉంటే చాలు. ఓకే, CH2 ప్లస్ నెక్స్ట్ atom దగ్గర లోన్ పేర్ ఉంటే చాలు. సింపుల్గా ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఓకే, సో ద కరస్పాండింగ్ స్ట్రక్చర్ CH2 డబుల్ బాండ్ A. సి ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి ఇనీషియల్ గా ప్లస్ ఉంది, సి ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి మైనస్ వస్తుంది. సో ప్లస్ మైనస్ 0, ప్లస్ మైనస్ 0. ఏ అనేది ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది, సో డొనేట్ చేసింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? ఈ స్ట్రక్చర్ ఎవరికైనా డౌట్ ఉందా? ఈ స్ట్రక్చర్ ఎవరికైనా డౌట్ ఉందా? ఇది బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీవన్ హ్యావింగ్ ద డౌట్ ఇన్ ద బేసిక్ స్ట్రక్చర్? ఇది బేసిక్ స్ట్రక్చర్. ఇది అర్థమైతే మిగతా కేసెస్ అని ఏం లేదు, ఇంకా మళ్ళీ క్వశ్చన్సే. బేసిక్ స్ట్రక్చర్. ఓకే, నౌ ఐఎమ్ రైటింగ్ ఎగ్జాంపుల్స్. CH2 ప్లస్ ఫ్లోరిన్, CH2 ప్లస్ OH, CH2 ప్లస్ NH2, CH2 plus Cl, CH2 plus SCH3. These are the examples. So common point మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి?
పాజిటివ్ ఉందా, నాకు కనెక్ట్ అయిన యాటమ్ దగ్గర లోన్ పేర్ ఉందా, లోన్ పేర్ ఉంటే నేను ఎలక్ట్రాన్ తీసుకుంటా. అది ఎవరైనా సరే, హైలీ ఎలక్ట్రోనెగేటివ్ అయినా నాకు సంబంధం లేదు, నా దగ్గర పాజిటివ్ ఉంది, నేను ఎలక్ట్రాన్ తీసుకుంటా. సో దిస్ ఈస్ హ్యావింగ్ అ 3 లోన్ పేర్స్. 3 లోన్ పేర్స్ నాకు సంబంధం లేదు, నా దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది, నాకు నీకు 3 లోన్ పేర్స్ అక్కర్లేదు, నాకు ఒక లోన్ పేరు చాలు, ఒక లోన్ పేరు చాలు. ఓకే, సో కరెస్పాండింగ్ స్ట్రక్చర్ CH2 డబుల్ బాండ్ F ప్లస్ OH 2 లోన్ పేర్స్ ఉన్నాయి, నాకు 2 లోన్ పేర్స్ అవసరం లేదు, ఒక లోన్ పేరు చాలు. therefore corresponding structure CH2 double bond OH plus. రెజొనెన్స్ బాగా నేర్చుకోవాలి మీరు, క్యాంపస్కి వచ్చాక మళ్ళీ రెజొనెన్స్ మీద క్వశ్చన్స్ చేయాలి డైరెక్ట్గా, అలా నేర్చుకోండి. నెక్స్ట్ NH2 హ్యావింగ్ ద లోన్ పేర్. ఓకే, ఒక లోన్ పేర్ ఉంది నాకు కావాలి, సో లోన్ పేర్ తీసుకున్నా. సో కరెస్పాండింగ్ స్ట్రక్చర్ CH2 డబుల్ బాండ్ NH2 ప్లస్ NH2 plus. Next CH2Cl, I am having the 3 lone pairs. Chlorine having the 3 lone pairs. Okay, I will take 1 lone pair. So carbon ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. So CH2 double bond Cl plus lone pair. Next sulfur 2 lone pairs. So carbon taking 1 lone pair. So corresponding structure CH2 double bond S CH3 plus. ఈ స్ట్రక్చర్స్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. బేసిక్ స్ట్రక్చర్ ఇది బేసిక్ స్ట్రక్చర్. పాజిటివ్ ఛార్జ్ ఉంది, లోన్ పేర్ తీసుకుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది, లోన్ పేర్ తీసుకుంది. సో లోన్ పేర్ తీసుకుంది కాబట్టి కార్బన్ మీద 0 ఛార్జ్ వస్తుంది, యాటమ్ ఏ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇది ఒక్కటి అర్థమైతే మిగతా అంతా దాని ఎగ్జాంపుల్స్ అంతే. అట్లీస్ట్ ఒక లోన్ పేర్ ఉంటే, పాజిటివ్ ఛార్జ్ ఉంటే లోన్ పేర్ని పాజిటివ్ ఛార్జీ అట్రాక్ట్ చేస్తుంది. విద్య అర్థమైందా? ఓపిక్గా రాయండి. స్ట్రక్చరు 10 days అని చెప్తాను, 20 days అని చెప్తాను. ఎందుకంటే ఆర్గానిక్ మొత్తానికి అంటే కెమిస్ట్రీలో 1/3, కెమిస్ట్రీలో 1/3 మొత్తానికి రెజొనెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1/3 కెమిస్ట్రీకి రెజొనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఎవరైనా చదవగలుగుతారు, ఫిజికల్ కెమిస్ట్రీ ఎవరైనా చేయగలరు. ఓకే, ఇనార్గానిక్ అందరికీ ఒకటే, ఇనార్గానిక్ అందరికీ ఒకటే. బట్టి కొట్టామా, గుర్తుందా, ఆన్సర్ రాసామా. బట్ ఆర్గానిక్ ఈజ్ డిఫరెంట్, 2 different. మీకు అది సబ్జెక్ట్ టచ్ చేయకపోతే అర్థమవుద్ది, ఇప్పుడే అర్థం కాదు. స్కూల్ లెవెల్లో ఎవరైతే రెసిడెన్స్ చదివారో మేబీ 1 or 2 schools మంచిగా చెప్పుకోవచ్చు. బట్ స్కూల్లో చదివింది నథింగ్, ఇక్కడ మీరు చాలా నేర్చుకుంటారు. కంప్లీటెడ్. సో కంప్లీట్ అవ్వని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, కంప్లీట్ అవ్వని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ప్రీవియస్గా ఒక కేసు చెప్పుకున్నాం. ప్రీవియస్లీ వీ హ్యావ్ డిస్కస్డ్ 1 case, నౌ వీఆర్ డిస్కసింగ్ నౌ అనదర్ కేస్. ఈ రెండు కలిపి కంబైన్డ్గా అంటే పాజిటివ్ ఉంది. ఓకే, యూ కెన్ రైట్ ద రెజొనెన్స్ విత్ ద డబుల్ బాండ్, యూ కెన్ రైట్ ద రెజొనెన్స్ విత్ ద లోన్ పేర్. మీరు పై బాండ్తో రెజొనెన్స్ రాయొచ్చు, లోన్ పేర్తో రెజొనెన్స్ రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు 2 కంబైన్డ్గా క్వశ్చన్ ఇస్తాను, 2 కంబైన్డ్గా క్వశ్చన్ చేద్దాం. ఓకే, CH2 జాగ్రత్త చూడండి. ఫస్ట్
double bond CH, CH plus OCH3, OCH3. ఓకే, ఇది మాలిక్యూల్. ఇప్పుడు దీనికి రెజొనెన్స్ ఎలా రాయాలి? ఫస్ట్ మనం చదివిన రెండు కేసులు మన మైండ్లో ఉండాలి. ఏంటంటే ఫస్ట్ కేస్ 1, 2, 3. ఓకే, సో ఐఎమ్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ pi bond and corresponding structure CH2 plus CH double bond CH OCH3. ఓకే, నెక్స్ట్ పాసిబిలిటీ, అది ఒక పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ ఏంటి? పై బాండ్ పక్కన పడేయండి. సో పై బాండ్ పక్కన పడేయండి. ఓకే, ఇప్పుడు ఇంతవరకు చూడండి. ఇప్పుడు ఏం చేస్తారు? లోన్ పేర్ షిఫ్ట్ చేస్తారు. సో కరెస్పాండింగ్ స్ట్రక్చర్ CH2 double bond CH, CH double bond O plus CH3. Okay, so one lone pair. Understood? So these are the resonance structure 1, resonance structure 2, resonance structure 3. Resonance structure 1, resonance structure 2, resonance structure 3. Okay, 1, 2, 3. So ఇది అర్థమైందా? రెండు కేసులు చూసుకోవాలి. We have to observe two cases. లోన్ పేరు కేసు చూడాలి, పై బాండ్ కేసు చూడాలి. ఉన్నా కొద్ది కాంప్లికేట్ అవుద్ది రెజొనెన్స్, సో ఓపిక్గా ఒక్కొక్కటి ఆలోచిస్తూ పేపర్ మీద రాస్తూ ఉండండి, పేపర్ మీద రాయకుండా ఉండొద్దు. ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ CH3 O CH plus NH CH3. NHCH3. Next, third one. C plus double bond lone pair. So try these two molecules. మీరు ఫస్ట్ రాయండి, నేను ఆన్సర్ చెప్తాను. కరెక్ట్గా థింక్ చేయండి. బేసిక్గా మీకు రెండు కేసులు చెప్పాను. పాజిటివ్ నెక్స్ట్ కార్బన్ దగ్గర పై బాండు, పాజిటివ్ నెక్స్ట్ యాటమ్ దగ్గర లోన్ పేర్. Okay, so here lone pair is present on both sides. Okay, suppose O lone pair shifting, then the corresponding structure CH3 O double bond CH plus NHCH3. Next, N lone pair shifting. So corresponding structure CH3 O CH double bond NH plus CH3. ఇప్పుడు మీరు మాలిక్యూల్ ఏంటంటే ఓవరాల్ మాలిక్యూల్ ఒకేసారి ట్రై చేయకూడదు. ఫస్ట్ ఈ లోన్ పేరుతో స్ట్రక్చర్ రాస్తున్నారు, ఈ మిగతా స్ట్రక్చర్ గురించి మీకు అనవసరం, దాని యాస్టీజ్ సేమ్ రాయాలి. ఎన్ లోన్ పేరుతో ఆలోచిస్తున్నాం,
అప్పుడు ఈ స్ట్రక్చర్ని మార్చకూడదు, యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. అప్పుడు చాలా సింపుల్గా వస్తుంది ఆన్సర్. ఓకే, నౌ ద థర్డ్ క్వశ్చన్. సో నౌ ద థర్డ్ క్వశ్చన్. ఓకే, సో పాజిటివ్ చార్జ్ ఇక్కడ ఉంది ఫస్ట్. సో 1 2 3 ఫస్ట్ పాసిబిలిటీ అది. సో వీఆర్ షిఫ్టింగ్ ద పై బాండ్. లోన్ పేర్ డబుల్ బాండ్ సి ప్లస్. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ చార్జ్ ఉంది, నెక్స్ట్ యాటమ్ దగ్గర లోన్ పేర్ ఉంది. సో లోన్ పేర్ షిఫ్టింగ్, that is the answer. Okay, so can we say this bond back bonding? దీని మనం బ్యాక్ బాండింగ్ అనొచ్చా? దీనిని మనం బ్యాక్ బాండింగ్ అనొచ్చా? కెన్ వి సే బ్యాక్ బాండింగ్? కెన్ వి సే బ్యాక్ బాండింగ్? దీన్ని మనం బ్యాక్ బాండింగ్ అనొచ్చా? అనొచ్చా అనకూడదా? ఎస్, ఇట్ ఈస్ 100% బ్యాక్ బాండింగ్. సో మీకు ఆడి అంతకుముందు చెప్పాను బ్యాక్ బాండింగ్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు, బ్యాక్ బాండింగ్ అనేది ఒక స్పెషల్ కేస్ ఆఫ్ రెజినెన్స్ అంతే. బ్యాక్ బాండ్ని సపరేట్గా చూడొద్దు, అది రెజినెన్స్ ఒక పార్ట్. మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఎలక్ట్రాన్ ఇస్తే బ్యాక్ బాండింగ్, ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ గివింగ్ ఎలక్ట్రాన్, బ్యాక్ బాండింగ్. ఓకే, సో క్లాస్ కంప్లీటెడ్. till the tomorrow class, please write down the number of resonance for this molecule with respect to positive number of resonance. With respect to positive number of resonance. With respect to positive number of resonance. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఆన్సర్ చెప్పారు అంటే మిస్టేక్. ఒక 1 minute టైం తీసుకున్నారంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పినా మీరు తీసుకోను. అభిహాస్, వెరీ గుడ్. Okay, so till the tomorrow class, try to complete the number of resonance for this molecule, and tomorrow we will meet. Bye bye.